అందరికీ వందనాలు. దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము ఇయర్ ఆఫ్ గ్రేటర్ గ్లోరీ అనేది నా జీవితంలో మొదలైంది. ఎట్లా అంటే మొదటిగా నాకు ఇప్పుడు ఏదైతే నేను లాస్ట్ ఇయర్ వరకు చేశానో ఆ కంపెనీ నుండి నేను వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యాను. మామూలుగా అయితే ఒక కంపెనీ నుండి ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అవ్వాలంటే ఒక 10% 20% హైక్తో వెళ్తారు. కానీ దేవుడు కృపను బట్టి నేను 100% హైక్తో నేను అటు వెళ్ళాను. అంతే వివాహం తర్వాత జోన్స్కి థైరాయిడ్ బాగా ఎక్కువైంది. మేము అనుకున్నాం ప్రెగ్నెన్సీ అంటే జనరల్ కేసెస్ చూసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది తొందరగా రాదు థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. బట్ దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ థైరాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ టైం గ్యాప్లో తను వర్క్ చేసుకుంటూ చాలా ఇబ్బంది పడేది. కానీ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి తన బలాన్ని అనుగ్రహించాడు. అండ్ నిన్ననే నాకు ఒక మగబిడ్డని దేవుడు అనుగ్రహించాడు. ఏంటంటే సర్వీస్ ఏ రోజు కూడా తను సర్వీస్ మిస్ అవ్వదు. నేను సర్లే నీకు వర్క్ ఉంది కదా కొంచెం నీ వర్క్ కంటిన్యూ చేసుకో అంటే లేదు, ఫ్రైడే మాత్రం పొద్దున్నే 6 ఆ టైంకి వర్క్ స్టార్ట్ చేసుకొని 7 కల్లా క్లోజ్ చేసుకొని 7 నుండి ఈ చర్చ్కి రావాలని చెప్పి తను ఆశపడుతూ ఉండిద్ది. నేను కూడా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్ అనేది కూడా నేను చూశాను. ఎందుకంటే జోన్స్కి ఇంకా ఆ 9 months టర్మ్ అనేది కంప్లీట్ అవ్వాల, జస్ట్ 8 months కంప్లీట్ అయిపోయింది. 9th monthలోకి ఎంటర్ అయింది. జస్ట్ 5 days అయింది కానీ డెలివరీ అయిపోయింది. బట్ నేను అనుకున్నాను కొంచెం అనారోగ్యం ఉంటుందేమో, చాలా కేసెస్ చూస్తాం కదా, బాక్స్లో పెట్టాలేమో, లైట్ కింద ఉంచాలేమో, చాలా ఇబ్బంది ఉంటుందేమో అనుకున్నాం. కానీ దేవుడు అత్యంత కృపగలిగిన వాడు. ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. చాలా మదర్ అండ్ బేబీ ఇద్దరు హెల్దీగా ఉన్నారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సరే, 2 సాక్ష్యాలు తను చెప్పిన దాంట్లో. ఒకటి, జీతము 100కి 100% పెరిగిపోయింది. గ్రేటర్ గ్లోరీ అనేది వచ్చినప్పుడు పోయిన వారము సంతోష్ చూసారా, వీళ్ళిద్దరిలో కామన్ థింగ్ ఏంటి తెలుసా? పరిచర్యలో ఉన్నారంతే. ద మ్యాన్ ఎవరైతే సేవకు సమర్పించుకొని సేవ చేస్తూ ఉంటారో దేవుడు వారిని మరుచుటకు అన్యాయస్తుడు కానే కాదు. నేను ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తానమ్మా. ఏదో చిన్న వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పేసి పరిచయం మానుకోవాలి. మీకు తెలుసలేదో, లాస్ట్ మంత్ ప్రమోద్ వాళ్ళ అన్నగారు చనిపోయారు. సుమంత్ వాళ్ళ అన్నయ్య గారు చనిపోవడం నాకన్నా చిన్నోడు. ఇంకా చెప్పాలంటే నాకన్నా 1 year 2 years చిన్నోడు. ఎంత కుటుంబంలో వేదన ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. కానీ లాస్ట్ మంత్లో ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క శుక్రవారం కూడా సర్వీస్ అనేది అటెండ్ కాకుండా ఇంట్లో ఉండిపోలేదు. నేను పర్టికులర్గా నేను లీవ్ అడుగుతాడు, అన్నా నేను పలానా సర్వీస్కి రాలేకపోవచ్చామన్నా నాకు కొంచెం లీవ్ ఇస్తారా, సెలవు అడుగుతాడని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ బట్ ఏ రోజు కూడా నాకు సెలవు కావాలి, నేను పలానా సర్వీస్కి రాలేను అని ఏమాత్రము సాకు చెప్పాల. చూసారా, కుటుంబంలో భయంకరమైన విషాదం. ఆ యొక్క సహోదరుడు చనిపోవటం నాకు బాగా తెలుసు. నేను ఆ మరణ వార్త వినగానే నేను కుంగిపోయాను. నేను చాలా కుంగుదాల్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే బాగా తెలుసు నాకు సన్నిహితుడు ఆ యొక్క సహోదరుడు. కానీ చూడండి, దేవుడు సేవ ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఆపకుండా చేశారు. దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. ఇదిగో 100కి 100% పెంచేసేసారు దేవుడు. చూసారా ఎంత గొప్ప సాక్ష్యము. ఈ సంవత్సరం మీరు కూడా అటువంటి సాక్ష్యాలు పొందుకోవాలంటే నేను చెప్తానమ్మా, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాను, పరిచర్య చేయండి. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్. రెండవది, నిన్న శుక్రవారము నేను జోన్స్ని నాకెందుకో నేను శుక్రవారం సర్వీస్ అయిపోగానే నాకు తెలుసు తన డేటు ఫిబ్రవరిలో ఇచ్చారనే విషయం తెలుసు. కానీ అడిగాను, అయినా ఎందుకో నా మనసులో దేవుడు ప్రేరేపిస్తాను. అడిగాను, నీకు డ్యూ డేట్ ఎప్పుడు ఇచ్చారమ్మా అంటే February 1st week అన్నయ్య అని చెప్పన్నారు. కానీ ఎందుకో నాకు ప్రేరేపణ వచ్చి నేనేమన్నా తెలుసా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అమ్మా. ఎందుకు చెప్పాను నాకు తెలియదు, కానీ లోపల అనిపించింది చెప్పాలని చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్పాను. ఇంటికి వెళ్ళిపోయింది.
అర్ధరాత్రి ప్రమోద్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, అన్నా నాకు మగబిడ్డ పుట్టాడు అని చెప్పేసి. నిన్న వెళ్తే అమ్మాయిని చూడటానికి వెళ్తే తను చెప్తుంది, అన్న మీరు కంగ్రాచులేషన్స్ చెప్పారన్నా, మీరు నాకు ఇప్పుడు అర్థమవుతుందని. ప్రమీల అంటే నాకు మెసేజ్ పెట్టారయ్యా, మీరు చెప్పంగానే మళ్ళీ కొన్ని గంటల్లో ఇట్లా జరిగింది అని చెప్పేసి. చూసారా, దేవుడు మన మధ్యలో అద్భుతాలు చేస్తున్నాడు. గ్రేటర్ గ్లోరీ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సంవత్సరం నెరవేరుతుంది.